నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆరోగ్యకరమైన ఆహారాలలో బాదం ఒకటి. బాదం పాలలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈతో సహా వివిధ మినరల్స్ ఉంటాయి. వివిధ శారీరక విధుల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలామంది ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు తమ రోజువారీ ఆహారంలో బాదం పాలు తీసుకుంటున్నారు. పోషకాలు అధికంగా ఉండే బాదం పాలలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ వంటి వివిధ మినరల్స్ ఉంటాయి. బాదం పాలు బరువు తగ్గడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. బాదం పాలు కొలెస్ట్రాల్ రహితంగా ఉంటాయి. వీటిలో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బాదం పాలలో విటమిన్ ఇ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదం పాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బాదం పాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావం చూపుతుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెద్దగా పెరగదు. అందుకే డయాబెటిక్ పేషెంట్లు కూడా బాదం పాలు తీసుకోవచ్చు. ఆవు పాల కంటే బాదం పాలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ పోషక విలువల విషయంలో ఎందులోనూ తక్కువ కాదు. మొక్కల ఆధారితమైన పాలలో లాక్టోస్ ఉండదు. ఆవు పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల చాలామందికి జీర్ణ సమస్యలు రావచ్చు. కానీ ఆవు పాల కంటే బాదం పాలు సులభంగా జీర్ణమవుతాయి. అదనంగా బాదం పాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. బాదం పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాదం పాలను సిద్ధం చేయడానికి ముందుగా 1 కప్పు పచ్చి బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాత ఉదయాన్నే గింజలను కడిగి తొక్క తీసేయాలి. ఇప్పుడు బాదం ముద్దను 4 కప్పులు నీటిలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మిశ్రమాన్ని వడకట్టాలి. అంతే, బాదం పాలు తయారు అయినట్లే.